తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి 3వ శనివారం ఈ చెక్ అనే థీమ్తో స్వచ్ఛ దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే మన కడప స్వచ్ఛ కడప పేరుతో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కొనసాగుతుందని వివరించారు. ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం చేసుకోగలమని తెలిపారు. ప్రజలు ఈ అంశాలపై చైతన్యవంతులు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, జడ్పీ సీఈఓ ఓబులమ్మ, డిపిఓ రాజ్యలక్ష్మి, అన్ని శాఖల జిల్లా అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, మహిళా సంఘాలు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి చెత్తను తొలగించే కార్యక్రమము మన వీధుల్లో నుంచి మన ఆఫీసుల్లో నుంచి తీసే కార్యక్రమం మొదలు పెట్టాం. దీని వలన ఎంతో కాలుష్యం పెరుగుతుంది. దీనివల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయని వీటిని ప్రత్యేకంగా ఒక రోజు ఒక నెల పెట్టుకొని ఈ వ్యర్థాలన్నీ తీసేస్తే వాటిని ప్రాసెసింగ్ చేసేసి వాటి సరైన పద్ధతుల్లో వాటిని బయటికి పంపించే విధానంలో ఈరోజు ముందుకు పోతున్నాము. మీకు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కసారి చెప్తా ఉన్నారు, ఈ యొక్క విపరీతంగా చెత్తను ఈ గత 5 సంవత్సరాల నుంచి నిండుకొని పోయింది. రాష్ట్రంలో ఇంత చెత్తను నిర్మూలించాల్సిన అవసరం ఉందని. ఇంకొక విషయం ఏంటంటే గత 5 సంవత్సరాలుగా చెత్త మీద పన్నేసినారు, డబ్బులు తీసుకున్నారు, కానీ చెత్తను మాత్రము ఊళ్ళల్లో నుంచి, వీధుల్లో నుంచి, ఇళ్లలో నుంచి తీసేయలేదు. ఎక్కడ చెత్త అక్కడ ఆ ఊర్లలోనే పడేస్తారు డంప్ యార్డ్లలో. దానివల్ల ఎంతో కాలుష్యం అనేది ఎక్కువైపోయి మనందరికీ ప్రమాదకరంగా ఈ యొక్క కాలుష్యం పెరిగిపోయింది. అందుకని ఒక పెద్ద మెగా ప్రాజెక్టు ఈ కాలుష్య నివారణ, ఈ చెత్త నివారణ కార్యక్రమాలు చేసుకొని పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం ముందుకు పోతోంది. అందులో భాగంగా ప్రతి ఒక్క నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పేరుతో మనము ఒక కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క ఊర్లో జరుగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్క అధికారి, ప్రతి ఒక్క పౌరుడు ఇందులో భాగస్వామి కావాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చినారు. ఈ రోజు ఈ వ్యర్థాలను తీసుకొని వచ్చి ఇప్పుడు చాలా మంది కార్పొరేషన్ నుంచి అంత చెత్త వచ్చింది. అది ఇప్పుడే రాకేష్ గారు చెప్తా ఉన్నారు, అది ఓన్లీ 20% మేడం, ఇంకా చాలా చెత్త ఉంది కార్పొరేషన్ బిల్డింగ్ లో అని చెప్పేసి. అలాగే కలెక్టరేట్ లో కూడా చాలా ఉంటది. కలెక్టరేట్ కూడా క్లీన్ చేసి ఈ వ్యర్థాలను ఈ సందర్భంగా అప్పచెప్పేస్తారు. దాంతో పాటు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇక్కడున్న షాపులు కానీ ఇక్కడున్న వ్యాపార సముదాయంలో నుంచి కూడా మీకు అవసరం లేని ఈ వ్యర్థాలను తీసేసి ఇక్కడ కలెక్షన్ సెంటర్స్ పెట్టారు. కలెక్షన్ సెంటర్స్ లో ఇచ్చేస్తే వాళ్ళు కలెక్ట్ చేసుకొని మీ దగ్గర నుంచి దీని నుంచి విముక్తి కలిగించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా మీకు అందరికీ విన్నపం చేసుకుంటా ఉన్నాను, మీరు దీన్ని చాలా ముఖ్యమైన విషయంగా తీసుకొని ఈ వ్యర్థాలను మీ దగ్గర నుంచి మీరు విముక్తి చేసేసుకోండి. మన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారాన్ని మనం కేటాయించుకుని ఆ రోజు ప్రజల్లో ఒక మంచి అవగాహన కల్పించడమే కాకుండా మనకున్నటువంటి చెత్తని సంపదగా మార్చడం ఎలా అనేది దానిపైన మన ఆంధ్రప్రదేశ్లో మరియు మన ముఖ్యంగా మన కడపలో కార్యక్రమాలు చేస్తున్నాం. దీంట్లో భాగంగానే ఈ మొత్తం ప్రోగ్రాం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లాలోనే మైదుకూరులో ప్రప్రదంగా ప్రారంభించడం జరిగింది. భీమవరం మదర్నెస్ ఫెర్టిలిటీ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడిందని భీమవరం వెస్ట్ బేరీ స్కూల్ డైరెక్టర్ నడింపల్లి మహేష్ కుమార్, ప్రిన్సిపల్ సారాస్మిత అన్నారు. భీమవరం వెస్ట్ బేరీ స్కూల్లో మదర్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నర్సరీ నుండి గ్రేడ్ 5 వరకు విద్యార్థులను ఉచితంగా పరీక్షించి పలు సూచనలు అందజేశారు. మదర్నెస్ హాస్పిటల్ ఫౌండర్ అండ్ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ మానస శ్రావ్య, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వంశీ చైతన్య వర్మ, డాక్టర్ గోకుల్ నాథ్లు వైద్య సేవలు అందించారు. హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ అన్వేష్, మేనేజర్ మంజునాథ్తో పాటు హాస్పిటల్ సిబ్బంది, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.
On behalf of Westbury High School, me, the principal, Sarah Smita, is here to tell you about a medical camp which has been organized in Westbury High School. Our doctors are here to let you know about the medical camp. So we have initiated this to bring in the awareness about the health conditions of the students, not only to bring in the awareness, but to prevent some situations where they are going through. So the parent will be knowing in before what's happening with the child's health condition. So our doctors are here to explain you more in detail about the health camps. Hello, Andy. I'm Dr. Chaitanya. I'm a senior consultant pediatrician at Mother's Hospital, Bhimavaram. So we are happy to collaborate with Westbury School for this pediatric medical camp, Andy. So importance of school regular checkups enti ante pillallo we get lot of issues that go undetected. So as a pediatric camps lo em chestamante, we check the growth, the height, the weight of the child. We check if the child has any nutritional deficiencies antam, ante iron deficiency కానీ వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఐసైట్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ వాళ్ళ పేరెంట్స్కి ఏమన్నా కన్సర్న్స్ ఉన్నాయా, ఎనీ బిహేవియరల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ స్క్రీన్ చేస్తూ ఉంటామండి. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఫర్ ద యంగర్ కిడ్స్ లెస్ దెన్ ఫిఫ్త్ స్టాండర్డ్ వాళ్ళకైతే ఇట్స్ అ రెగ్యులర్ పీడియాట్రిక్ చెకప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. వీఆర్ ఆర్గనైజింగ్ దిస్ క్యాంప్ ఆన్ 19th and the 21st. So hopefully we'll be covering all the children in the school and we'll be able to screen all the kids. I am Dr. Gokulnath, consultant pediatrician and neonatologist at Mother's Hospital, Bhimavaram. So we are conducting a pediatric medical health camp at Westbury School on 19th and 21st. The main aim of this camp వచ్చేసి సో టు ఐడెంటిఫై పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి మనకి బయటకు తెలీదు. సో as సార్ టోల్డ్ లైక్ కొన్ని మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ కానీ వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ అండ్ కొన్ని మేజర్ అనామలీస్ వచ్చి మనము లైక్ అది ఫుల్ ఫ్లెడ్జ్గా లైక్ కొంచెం సివియర్ అయ్యే వరకు మనకి బయట సమ్ థింగ్స్ కనపడదు. సో అది మనకి ఈ స్క్రీనింగ్ ద్వారా మనకి వీ కెన్ ఐడెంటిఫై దోస్ ప్రాబ్లమ్స్ అండ్ వీ కెన్ ట్రీట్ ఎర్లీ. సో వీ కెన్ సేవ్ ద చైల్డ్ ఫ్రమ్ మార్బిడిటీ. సో అదే వచ్చి ఈ క్యాంప్ని దిస్ క్యాంప్స్ ప్రైమరీ ఎయిమ్ వచ్చి అదే. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షా ఫలితాల్లో భీమవరం తిరుమల విద్యాసంస్థల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను కనబరిచారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నొన్న తిరుమలరావు తెలియజేశారు. వివిధ విభాగాల నుండి ఆల్ ఇండియా 276వ ర్యాంకుతో డి సుశాంత్ ప్రథమ స్థానం నిలవగా 394వ ర్యాంకు పీజే హర్షవర్ధన్, 633వ ర్యాంకు జి నిఖిల్ వర్మ, 804వ ర్యాంకు ఏ శివ కార్తిక్, 845వ ర్యాంకు బి హరిరామ్, 846వ ర్యాంకు కె శివ, 1187వ ర్యాంకు ఎన్ మణిదీప్ కుమార్, 1567వ ర్యాంకు టి నరేంద్ర కుమార్, 1653వ ర్యాంకు జి సుజన్, 1754వ ర్యాంకు ఎన్వి మనోజ్న, 1973వ ర్యాంకు ఎం సాయి చరణ్ ఇలా అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఆల్ ఇండియా 500 ర్యాంకు లోపు సాధించిన వారు 2, 1000 లోపు 6, 2000 లోపు 11 మంది, 5000 లోపు 19 మంది, 10,000 లోపు 45 మంది, 20,000 లోపు 100 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని సంస్థ డైరెక్టర్ ఎన్ సాయిరాజు, పి శ్రీనివాస్ వర్మ, జి సతీష్ బాబు తెలియజేశారు. సుమారు 90 మంది పైగా విద్యార్థులు కేవలం భీమవరం బ్రాంచ్ నుంచి ఎన్ఐటి, ట్రిపుల్ఐటి కళాశాలలో అడ్మిషన్లు సాధించగలిగారని తెలియజేస్తూ ఈ ఫలితాలను సాధించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. సహకరించిన తల్లిదండ్రులకు శ్రేయాభిలాషులు ధన్యవాదాలు తెలియజేశారు. 2025 జేఈ మెయిన్స్ రిజల్ట్స్లో మా తిరుమల భీమవరం విద్యార్థులు ఘనమైన ఫలితాలు తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఎన్ఐటి, ఐఐటి, ట్రిపుల్ఐటీలు ఇక్కడ మా క్యాంపస్ నుంచి జాయిన్ అయ్యే విద్యార్థుల సంఖ్య ఘనంగా పెరుగుతోంది. ఈ సంవత్సరం కూడా ఈ ఫలితాలను పరిశీలించిన తర్వాత దగ్గర 108 మందికి ఖచ్చితంగా ఈ ఎన్ఐటి, ఐఐటి, ట్రిపుల్ఐటీలో జాయిన్ అయ్యగలిగే అవకాశం కనిపిస్తుంది. దీనికి ఇంతలాగా దినదినాభివృద్ధి జరగడానికి కారణం ఇక్కడ కమిట్మెంట్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ, అదేవిధంగా ఇక్కడ మేనేజ్మెంట్ తీసుకునేటువంటి ఈ నిర్ణయాలు, అదేవిధంగా పేరెంట్స్ సహకరణ, ఇవన్నీ కలిపి ఇంత బాగా ఇంతమంది భీమవరం పట్టణంలో ఇన్ని ఎన్ఐటీలు, ఇన్ని ఐఐటి, ట్రిపుల్ఐటీలు సీట్లు సాధించగలగడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు తెల్లవారుజామున కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా 15 లక్షల మంది రాసిన జేఈ మెయిన్స్ ర్యాంకులను వెల్లడించడం జరిగింది. దీనిలో భాగంగా
మా భీమవరం తిరుమల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించడం జరిగింది. అలాగే డి సుశాంత్ అనే విద్యార్థి 276 ర్యాంకుతో ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. అదేవిధంగా పీజే హర్షవర్ధన్ 394 ర్యాంకు, జి నిఖిల్ వర్మ 633 ర్యాంకు, ఏ శివకార్తీక్ 804 ర్యాంకు, బి హరిరామ్ 845 ర్యాంకు, కె శివ 846 ర్యాంకు. ఈ విధంగా మా విద్యార్థులు 1000 లోపు 500 లోపు 2 ర్యాంకులు, 1000 లోపు 6 ర్యాంకులు సాధించడం జరిగింది. అలాగే 2000 లోపు 11 మంది, 5000 లోపు 19 మంది, 10,000 లోపు 45 మంది మరియు 20,000 లోపు 100 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించడం జరిగింది. ఇవన్నీ చూస్తే ఎన్ఐటి, ట్రిపుల్ ఈ విద్యా సంస్థల్లో మా భీమవరం తిరుమల విద్యార్థులు దగ్గర 90 దాకా అడ్మిషన్స్, 90 దాకా సీట్లు మా పిల్లలకి ఓన్లీ భీమవరం తిరుమల విద్యార్థులకు వస్తాయని మేమందరం అనుకుంటున్నాం. ఖచ్చితంగా మా విద్యార్థులు అన్ని ఆ సంస్థలకు వెళ్లి చాలా తిరుమల యొక్క భీమవరం తిరుమల యొక్క పేరు ప్రతిష్టలు నిలబెడతారు అని మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంత మంచి ఫలితాలు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మా దగ్గర ఉన్న స్టాఫ్ చాలా శ్రద్ధగా పనిచేయటం, టైం చూసుకోకుండా పిల్లలకి ఎప్పటికప్పుడు వచ్చే డౌట్స్ ని క్లారిఫై చేయడం, క్లాసులు చెప్పడం, అలాగే విద్యార్థులు కూడా బాగా కష్టపడి మాకు సహకరించడం, వారి తల్లిదండ్రులు సహకరించడం వల్ల ఎంత అద్భుతమైన ఫలితాలను సాధించడం జరుగుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. 2047 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు కాబోతున్న సందర్భంగా దేశం వికసిత్ భారత్ కావాలని, రాష్ట్రం స్వతంత్రప్రదేశ్ కావాలని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేసి విశాఖ మేయర్ పీఠను గెలిచిందని విమర్శించిన వైసీపీ నేత కురసాల కన్నబాబు. మోగ జీవాలైన గోమాతలపై వైసీపీ నీచ రాజకీయం చేస్తుందని విమర్శించిన యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి నరసింహ యాదవ్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న మంత్రి పయ్యావుల కేశవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.